వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నీట్ పరీక్షల్లో పేపర్ లీక్ అయింది. విద్యార్థులకు న్యాయం చేయాలా? చాలా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు, పోలీసుల మీదకి రాళ్ళేసుకొట్టుడు, ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసుడు, పెప్పర్ స్ప్రేలు కొట్టుడు, వీళ్లకు మద్దతుగా ఖాతర్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి భోజనాలు పంపించడం మస్తు జరుగుతోంది. ఏం పెద్ద బొద్దింక సార్? మీకు బీజేపీ హయాంలో జరిగిన లీకులే కనబడతాయా? మిగిలినవి కనిపించవా? లేకపోతే రాజకీయ బొద్దింక సార్లు ఏం చెప్తే గదే చేస్తున్నావా? ఎందుకు అడుగుతానంటే, పంజాబ్లో కూడా పేపర్ లీక్ జరిగింది కదా, మరెందుకు ఈ బొద్దింకలు? అదే మీ బొద్దింకలంతా మౌనం ఉన్నాయి. దాన్ని అనుకున్న రహస్యం ఏంది? ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర నీట్ పరీక్ష పేపర్ లీకేజ్కి వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున వీరబొద్దింకలం అని చెప్పుకుంటూ, అదే పెద్ద బొద్దింక అభిజిత్ దీప్కేతో పాటు ఆయన అనుచరులు, స్నేహితులు ఆందోళన చేస్తారు కదా. విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతున్నామని చెప్తున్న ఈ బొద్దింకలకు ఈ మధ్యకాలంలో పంజాబ్లో జరిగిన పేపర్ లీకేజ్ ఘటన కనిపించలే? హౌ? పెద్ద బొద్దింకకు పంజాబ్ దానికి సంబంధించి మాట్లాడడానికి నోరు మూతపడిందా? నోరుకి ఎవరైనా ప్లాస్టర్ వేసిండ్రా? నోరు ఇప్పడం లేదెందుకు? పంజాబ్లో ఫార్మసిస్ట్ పరీక్ష లీకేజ్ జరిగింది. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ సింగ్. ఇక గీన పాలనలో వేలాది మంది విద్యార్థులు రాసిన ఫార్మసిస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పేపర్ లీక్ అయింది. ఈ లీకేజ్ వ్యవహారం బహిరంగం కావడంతో ఆ పరీక్షను రద్దు చేయాల్సి వచ్చింది. ఈ తీవ్రమైన లీకేజీపై పెద్ద బొద్దింక అభిజిత్ దీప్కే కానీ, లేకపోతే ఆ బొద్దింకతో పాటు ఉన్న విజయ్ దహియా కానీ, మిగిలిన వీరబొద్దింకలు కానీ ఆందోళన చేస్తున్నట్టు, కనీసం ఖండిస్తున్నట్టు, అక్కడ విద్యార్థులకు మద్దతు తెలుపుతున్నట్టు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కారణం ఏంది? అంటే రాజకీయ బొద్దింకలు, లేకపోతే డీప్ స్టేట్ కుట్ర బొద్దింకలు, లేకపోతే బంగ్లాదేశ్ ఖాతర్ నుంచి భోజనాలు పంపిస్తున్న బొద్దింకలు మిమ్మల్ని ఎలా మాట్లాడమంటే అలా మాట్లాడుతున్నాయా? మీ వెనక ఇంకా ఏదైనా ఎజెండా ఉందా? ఆ ఎజెండా ప్రకారమే నీటిని మాత్రమే వాడుకోవాలి, మేము ఉన్న చోట, మేము అధికారంలో ఉన్న చోట మీరు అసలు ఏం మాట్లాడొద్దని బొద్దింకలకు ట్రైనింగ్ ఇచ్చిండ్రా? రాజకీయ దురుద్దేశాలు, విమర్శలు, నీట్ పరీక్ష ఫలితాలు విడుదలవుతున్నా, అడ్మిషన్లు జరుగుతున్నా ఇంకా నీట్పై మాత్రమే కేకలేస్తున్నాయి ఈ వర్గాలు. జరిగిపోయింది, మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసిండ్రు, రిజల్ట్స్ వచ్చినాయి, రేపో మాపో సీట్లు కూడా ఫిల్ కాబోతున్నాయి. అయినా కూడా పోరాటం చేస్తారు. కానీ మరి పంజాబ్ విద్యా వైద్య శాఖల మంత్రులు రాజీనామా చేయాలని ఎందుకో డిమాండ్ చేయట్లేదు. కారణం ఏంది? ఎందుకో చెప్పనా? ఈరోజు నీటి ఉద్యమం పేరుతో జంతర్ మంతర్ దగ్గర ఆందోళన చేస్తున్న బొద్దింకల్లో ఎక్కువ బొద్దింకలు ఏంటో తెలుసా? ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగా, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు దానికి అనుకూలంగా పనిచేసే వాళ్ళే ఉన్నారు. దాని వెనక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే ఆ బొద్దింకలకు పంజాబ్ పేపర్ లీక్ కనిపించదు. దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం కూడా చేస్తారు. కోచింగ్ మాఫియాలు చాలా క్లియర్గా కనబడుతున్నాయి ఆందోళన తీరుతోటి. సాధారణంగా పేపర్ లీకు ప్రభుత్వాలు చేయవు. ప్రింటింగ్ ప్రెస్సు, దిగువ స్థాయి ఉద్యోగులు లేదా కోచింగ్ సెంటర్ల విద్యా మాఫియా ద్వారా జరుగుతాయి. కానీ కోచింగ్ హబ్ అయిన కోటా లాంటి చోట్ల ఎలాంటి ఆందోళనలు జరగకుండా కేవలం ఢిల్లీ కేంద్రంగానే ఈ నిరసనలు జరగడం వెనుక రాజకీయ ఎజెండా ఉందా లేదా? అనుమానం ఎవరికైనా వస్తుందా రాదా? మీరే చెప్పండి. చారిత్రక విద్యార్థి ఉద్యమాలతో పోలికుంటే భారతదేశ చరిత్రలో విద్యార్థుల ఆధ్వర్యంలో నడిచిన 3 ప్రధాన ఉద్యమాలు చెప్తా చూడండి. 1974 జయప్రకాష్ నారాయణ గారివి. అలాగే ఈ ఉద్యమం గుజరాత్, బీహార్కి సంబంధించి జరిగింది. 1979-85లో అస్సాం విద్యార్థి ఉద్యమం. ఆ తర్వాత అన్నా హజారే నేతృత్వంలోని జన్ లోక్పాల్ ఆందోళన. ఈ ఉద్యమాలన్నింటినీ నిస్వార్థమైన నాయకత్వం, స్పష్టమైన లక్ష్యాలు ఉండేవి. కానీ ప్రస్తుతం స్వార్థంతో, రాజకీయ లక్ష్యంతో, రాజకీయ ఎజెండాతోటి, సొంత లబ్ధి కోసం డ్రామాలు మాత్రమే కనిపిస్తున్నాయి. అందుకే వీటికి ప్రజల మద్దతు కూడా పెద్దగా కనిపించట్లేదు. ఇక ఈ బొద్దింకలు కనీసం ఇక్కడ ప్రభుత్వాలు స్పందించినాయి, క్షమాపణలు చెప్పినాయి, ఎగ్జామ్స్ పెట్టినాయి, విద్యార్థులకు న్యాయం చేయడానికి ఇంకెప్పుడు కూడా ఇలాంటివి జరగకుండా ఉండేందుకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పాయి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులను పెట్టినాయి. కానీ పంజాబ్లో ఏమీ చేయలేదు. అయినా కూడా ఈ బొద్దింకలకు కనిపించట్లేదు. ఈ బొద్దింకలని విద్యార్థులే హిట్తో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారట. ఆ హిట్తో ఈ బొద్దింకల నిరసన కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం అంటున్నారు. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్.
జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయుత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేస్తారని ఎదురు చూస్తూ ఉంటాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.